జలనౌక గురించి అయితే మనం ఈరోజు నేర్చుకుందాము. ఇది భారత నౌకాదళంలోకి చేర్చబడినటువంటి ఐఎన్ఎస్ ఆండ్రోత్. దీని యొక్క మొదటి తరగతి అంటే ఫస్ట్ జనరేషన్ వచ్చేసి ఐఎన్ఎస్ ఆర్నల్ దీని యొక్క మొదటి తరగతి అనమాట. ఐఎన్ఎస్ ఆండ్రోత్ యొక్క మొదటి తరం. అయితే ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ ఎప్పుడు మన భారత నౌకాదళంలోనికి ప్రవేశపెట్టబడింది అని అంటే అక్టోబర్ 6, 2025 సంవత్సరంలో అయితే ఇది భారత నావికాదళంలోకి అయితే చేర్చబడడం జరిగిందనమాట. ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ని ఏ సంస్థ నిర్మించింది అని అంటే గార్డెన్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా వారైతే ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ని అయితే నిర్మించడం జరిగిందనమాట. మరి ఐఎన్ఎస్ ఆండ్రోత్కి ఆండ్రోత్ అనే పేరు ఎందుకు పెట్టారు అని అంటే ఈ ఆండ్రోత్ అనేది లక్షద్వీప్లో ఉన్నటువంటి ఉత్తర భాగాన ఉన్న ఒక ద్వీప్ అనమాట. దాని పేరు వచ్చేసి ఆండ్రోత్. అందుకనే చెప్పేసి మన భారత ప్రభుత్వము ఐఎన్ఎస్ ఆండ్రోత్ అని చెప్పేసి దీనికి పేరు పెట్టడం అయితే జరిగింది. అయితే ఇది జలాంతర్గామి యొక్క వ్యతిరేక నిసార్ జలనౌకగా అయితే ఇది ప్రవేశపెట్టబడింది. అంటే సముద్రం మీద ఉన్నటువంటి కార్యకలాపాలను జరిగించడం కోసం అని చెప్పేసి ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. లోతైన సముద్ర మిషన్ల కోసం అయితే దీన్ని అయితే ప్రవేశపెట్టడం లేదు. ఇది ఓన్లీ సముద్రం పైన జరిగేటువంటి జలాంతర్గామి యొక్క వ్యతిరేక పోరాటాల కోసం అయితే ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ యొక్క మొదటి తరగతి ఏది అంటే ఐఎన్ఎస్ ఆర్నల్ అనమాట. దీన్ని ఐఎన్ఎస్ ఆండ్రోత్ని అక్టోబర్ 6, 2025 సంవత్సరంలో గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వారు కోల్కతా వారు భారత ప్రభుత్వానికి అయితే భారత నావికాదళంలో చేర్చడం అయితే జరిగింది. ఈ ఆండ్రోత్ అనే పేరు లక్షద్వీప్ యొక్క ఉత్తర భాగాన ఉన్నటువంటి ఆండ్రోత్ ద్వీపం యొక్క పేరు పెట్టడం అయితే జరిగిందనమాట. మీకు ఈ కరెంట్ అప్డేట్ అయితే ఖచ్చితంగా అర్థమైందని అనుకుంటున్నాను. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి వచ్చేసి స్టడీ సిరీస్ 1111 అనే పేజ్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అలాగే గ్రూప్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. ఖచ్చితంగా మన పేజ్ని అలాగే మన ఈ ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.